సంక్రాంతి. బృహస్సామా తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః ఋతూనాం కుసుమాకరః అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించాడు. అంటే వేదాలలో సామవేదాన్ని, ఛందస్సులో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువును నేనే అని విభూతి యుగంలో ఆ పరంధాముడు తన తత్వాన్ని తెలియజేస్తున్నాడు. గీతా జయంతి, సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవాష్టమి వంటి పర్వదినాలతో కూడిన పవిత్రమైన మార్గశీర్షాన్ని పూర్తి చేసుకుని ఇంకో 10 రోజుల్లో పుష్యంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. భాషల్లో, భౌగోళిక పరిస్థితుల్లో, ఆచార వ్యవహారాల్లో, ఆహార విహారాల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా వాటికి ఆధారభూతమైన సనాతన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించేవే మన పండుగలు. ఈ పర్వదినాల్లో సాధారణ రోజుల్లో కంటే కూడా దైవీ శక్తి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే జ్యోతిర్మండలాల్లో జరిగే మార్పుల వల్ల విడుదలయ్యే ఆ శక్తికి మనలో ఉండే అసుర భావాలను పోగొట్టే తత్వం ఉంటుంది. ఆ అమోఘమైన శక్తిని దర్శించి మన మహర్షులు ఈ పండుగలను ఆయా తిథుల్లో ఏర్పాటు చేయటం జరిగింది. అలా మనం ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అనేక పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి అనగానే నగరాలు వెలవెలబోయి గ్రామాలన్నీ కళకళ్లాడతాయి. ఎందుకంటే ఇది ప్రకృతి పండుగ. ప్రకృతితో మనిషి కలిసిపోయే అసలైన పండుగ. చల్లని గాలులు, పచ్చని పైరులు, ధాన్యపు రాసులతో నిండే మన ఇళ్ళు, ఇంటి ముంగిట రంగుల రంగవల్లులు, డూడు బసవన్నల ఆటలు, ఉదయాన్నే హరిదాసులు చేసే సందడి, ఇవన్నీ పల్లెకు మాత్రమే సొంతమైన అందమైన దృశ్యాలు. భోగి మంటలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువులు, గంగిరెద్దులు, కోడి పందాలు, గాలిపటాలు, ఎడ్ల పందాలు, గోమాత పూజలు, అంతకుమించి మన అమ్మమ్మలు చేసే పిండి వంటలు, ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతిపెద్ద పండుగ మన సంక్రాంతి. అందుకే ఏ మహానగరంలో ఉన్నా సంక్రాంతి అనగానే పల్లెకు పరుగులు తీస్తారు. ఊరిని తలుచుకోగానే కలిగే ఆనందం ఒకెత్తైతే, పుట్టిన ఊరు మట్టి వాసన తగలగానే అదిచ్చే ఉత్సాహం మరో ఎత్తు. పంట పొలాల చుట్టూ పరుగులు పెట్టిన జ్ఞాపకాలు, చెరువుల్లో ఈతలు, చిన్ననాటి స్నేహితులతో ముచ్చట్లు, ఇలా ఎన్నో తీపి గుర్తులను మనతో పాటు తీసుకెళ్లే పండుగే సంక్రాంతి. ఇది సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి పెద్ద పండుగే. దీన్నే మకర సంక్రాంతి, పంటల పండుగ, పెద్దల పండుగ అని కూడా వ్యవహరిస్తారు. ఈ సంక్రాంతిని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో మాఘి అని, మధ్య భారతదేశంలో సుకరాత్ అని, ఈశాన్య భారతంలో మఘ్ బిహు అని, దక్షిణ భారతంలో చాలా వరకు మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు. మన పండుగలు ఎంతో శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నవి. వాటి వెనకాల ఉన్న అసలైన తత్వాన్ని తెలుసుకొని మన పిల్లలకు తెలియచేసి వాటిని పాటింపజేసేలా చూడడం మన బాధ్యత. అప్పుడే మనం మన సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళమవుతాం. సరే, మరి ఈ సంక్రాంతి విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు సంక్రాంతికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? తత్ర మేషాదిషు ద్వాదశ రాశిః క్రమేణ సంచరితః సూర్యస్య పూర్వాస్మాద్రాసి ఉత్తరరాసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి. సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి, అంటే విశేషమైన మార్పు అని అర్థం. అంటే సూర్య భగవానుడు ఒక్కో నెల ఒక్కో రాశిలో మారుతుంటాడు. కాబట్టి
ప్రతి నెల రాశి సంక్రమణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ద్వాదశ రాశి సంక్రమణం ఆ రాశి యొక్క పేరును బట్టి మేష సంక్రమణం నుండి మీన సంక్రమణం వరకు 12 సంక్రాంతులుగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ సూర్యుడి 2 సంక్రమణాల గురించి ప్రధానంగా చెప్తారు. అవి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించి దక్షిణాభిముఖంగా సంచరించే దక్షిణాయ కర్కాటక సంక్రమణం, అదేవిధంగా మరో రాశిలో ప్రవేశించి ఉత్తరాభిముఖంగా సంచరించే ఉత్తరాయణ మకర సంక్రమణం. ఈ రెండిట్లో కూడా మన సంక్రమణకే ఎక్కువ ప్రాధాన్యం. ఎందుకంటే ఈ మకర సంక్రమణం నుండే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇది దివ్యత్వానికి ద్వారం తెరిచే పుణ్యకాలం. అందుకనే మహాభారతంలో భీష్మ పితామహుల వారు కూడా వారి తనువును ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే వదిలేశారు. అయితే మన ప్రతి పండుగ వెనకాల మనలో అహంకారాన్ని పటాపంచలు చేసే ఆ పరమాత్ముడి లీలా విశేషాలు ఎన్నో ఉంటాయి. అలా ఈ సంక్రాంతికి సంబంధించి సూర్య భగవానుడు తనకు శాపాన్నిచ్చిన తన కుమారుడైన శనిగ్రహాన్ని అనుగ్రహించిన రోజని, తన పితృదేవతల కోసం భగీరథుడు ఆ ఆకాశగంగను భూమికి రప్పించింది ఈ రోజేనని, గజాసురుడు తన కడుపులో పరమశివుడు లింగరూపంలో కొలువై ఉండాలనే వరాన్ని కోరినప్పుడు దేవతలంతా తమ నృత్యంతో గజాసురుణ్ణి మెప్పించి మళ్లీ ఆ పరమశివుణ్ణి పొందారని, ఇలా ఎన్నో కథల సమాహారం ఈ సంక్రాంతి. ఇలా ఎన్నో కథల సమాహారమే ఈ సంక్రాంతి. ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 5 రోజులుగా కూడా జరుపుకుంటారు. అందులో మొదటిది భోగి. ఈరోజే గోదాదేవి ఆచరించిన ధనుర్మాస వ్రతం పూర్తయి ఆ శ్రీరంగనాథుడుని అనుగ్రహమనే భోగాన్ని తరించిన రోజు కాబట్టి భోగి అని పిలుస్తారు. ఇది భూమాత రైతుల శ్రమకు ఫలాన్నిచ్చిన రోజు. మన వేద సంస్కృతి ఆకాశాన్ని తండ్రిగానూ భూమిని తల్లిగానూ చెప్పింది. అంటే ఆ సూర్య భగవానుడి కిరణాల ద్వారా భూమిలో పుష్కలంగా పంటలు పండి పరిపూర్ణంగా చేతికందిన ఫలాన్ని నలుగురికి పంచి వారిలో చూసే ఆనందం ద్వారా భోగాలను అనుభవించాలనే త్యాగభావం, పరోపకారం మనకు భోగిలో కనపడుతుంది. ప్రధానంగా మరి ఈ సంక్రాంతి రోజు మనం నిర్వర్తించాల్సిన విధుల్లో మొదటిది పుణ్యతీర్థాల్లో చేసే స్నానం విశేషమైన ఫలితాన్నిస్తుందని చెప్తారు. మన భారతదేశంలో ప్రయాగ దగ్గర ఉండే గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో చేసే స్నానం పరమ పవిత్రమైందిగా చెప్తారు. ఎందుకంటే ప్రయాగకు తీర్థరాజమని పేరుంది. అక్కడ బ్రహ్మదేవుడు ప్రకృష్టమైన యాగం చేశాడు కాబట్టి దానికి ప్రయాగ అనే పేరు వచ్చింది. అక్కడికి వెళ్ళలేకపోయినా కనీసం ప్రయాగ రాజతీర్థాయ నమః అనే నామాన్ని స్మరించి మనం స్నానం చేసే నీటిలో కాసిన్ని నల్ల నువ్వులు వేసుకొని సంకల్పపూర్వకంగా గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని చదివి స్నానం చెయ్యాలి. అందుకనే దీనికి తిలా సంక్రాంతి అని కూడా పేరు. తిలాలు అంటే నువ్వులు అని అర్థం. శీతాకాలంలో మన శరీరం పొడిబారకుండా శరీరానికి వెచ్చదనాన్ని కలిగించే శక్తి నువ్వులకుంటుంది. అందుకనే శరీరంలో మలినాలను తొలగించే బెల్లాన్ని నువ్వులతో కలిపి మనం ఈరోజు పిండి వంటలు చేసుకుంటాం. అంతేకాకుండా నువ్వుల నూనెను శరీరమంతా పట్టించి చేసే అభ్యంగన స్నానం వల్ల శరీరంలోని నాడులు ఉత్తేజితమై చురుగ్గా ఉండేందుకు దోహదపడతాయి. కాళే పాత్రే తథా దేశే ధనం న్యాయగతం తథా యదత్తం బ్రాహ్మణ శ్రేష్ఠ తదనంతం ప్రకీర్తితం దానం దేవా ప్రశంసంతి మానుష్యాశ్చ తథా ద్విజాః దానేన కామావాప్నోతి యాజ్ఞాం చిన్మనసేచ్ఛతి. అంటే ధర్మానుబద్ధంగా సంపాదించిన అర్థాన్ని సరైన కాలంలో సరైన ప్రదేశంలో దాన స్వీకరణకు పాత్రుడైన వారికి దానం చేస్తే అనంతమైన ఫలప్రదమని, దానం చేయడాన్ని దేవతలు మనుషులు ప్రశంసిస్తారని
మన ఉపనిషత్తులు, పురాణాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి తాను సంపాదించింది తాను మాత్రమే తినడానికి కాకుండా తనకున్న దాంట్లో లేనివారికి ఇవ్వడం అనేది నేర్చుకుంటే అదే గొప్ప సంస్కారం. అందులో ఇది జీవుల మనుగడకు నిస్వార్థంగా వెలుగును పంచుతున్న కాలస్వరూపుడైన సూర్యభగవానుడి పండుగ కనుక దానం చేయడం మన పితృదేవతలను సంతోషపరచడమే అవుతుంది. కాబట్టి మనకు వీలున్నంతలో దానం చేయడానికి ప్రయత్నిద్దాం. మనతో పాటు లేనివారికి కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మూడవది, పితృదేవతలకు తిలతర్పణాలు వదలడం. అలా చేయడం ద్వారా పితృదేవతలు ప్రీతి చెంది వంశాభివృద్ధిని కలిగిస్తారు. ఇక కనుమ రోజు వ్యవసాయంలో తమకు ఎంతో సహాయకారులుగా ఉన్న గోమాతలకు, వృషభాలకు పూజలు నిర్వహించి తమ కృతజ్ఞతను తెలుపుకుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. శాకాహారులకు మినుములు బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. ఇక ఈ 3 రోజులలో ఉన్న ప్రత్యేకతల్లో ఇంటి ముందు కళ్ళాపి చల్లి అలికి ఒక పద్ధతిలో చుక్కలు పెట్టి వేసే ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తితత్వవేత్తలు అంటారు. ఈ పండుగ నుండే మనకు రథం ముగ్గులు వేయడం ప్రారంభమవుతుంది. మనతో పాటు మన అక్క చెల్లెళ్ళు కలిసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ముగ్గు మధ్యలో పెడతారు. వాటినే గౌరీ స్వరూపంగానూ గోపికలతో కూడిన బృందావన తత్వాన్ని కూడా తెలియజేసేలాగా పాటలు పాడతారు. దేశీయ ఆవు పేడతో ఇల్లు అలకటం, గొబ్బిళ్లు పెట్టడం వలన రేడియేషన్ నుండి కూడా మనకు రక్షణ ఇస్తుంది. అందుకే అన్నమాచార్ల వారు తమ సంకీర్తనల్లో కొలనిదోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి నీ గొబ్బిళ్ళో, కొలనిదోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి నీ గొబ్బిళ్ళో, కొండగొడుగుగా గోవులు కాచిన కొండక శిశువుకు గొబ్బిళ్ళో, కొండగొడుగుగా గోవులు గాచిన కొండక శిశువుకు గొబ్బిళ్ళో అని గొబ్బిళ్ల ప్రాశస్త్యాన్ని వివరించాడు. 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగల్లో భోగి రోజున వేసే భోగి మంట మనలో అరిషడ్వర్గాల్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని, బద్ధకాన్ని దగ్ధం చేయాలనే సంకేతాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉండే పాత సామాన్లు, వస్తువులు, చెట్ల కొమ్మల్లాంటివి ఇందులో వేసి తగలబెడతారు. ఇక భోగి పండ్లు, పిల్లలకు సంప్రదాయ దుస్తులు వేసి పీటలపై కూర్చోబెట్టి రేగు పండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్యభగవాని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లు పోస్తారు. ఈ భోగి పండ్లను పెద్దవాళ్లు పండితుల చేతుల మీదుగా పోయిస్తే వారి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ సంక్రాంతి పర్వదినం రోజున సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి అంశగా మనకు దర్శనమిచ్చే హరిదాసులు. ఆయన తల మీద గుండ్రంగా ఉండే పాత్ర భూమికి సంకేతం. అందుకే ఆ పాత్రను నేల మీద పెట్టరు. దాన్ని తల మీద పెట్టుకొని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని తలపై ధరిస్తున్నాడని సంకేతం. భిక్ష అంతా పూర్తయిన తర్వాత మాత్రమే ఆ పాత్రను కిందికి దించుతారు. మన సనాతన సంస్కృతిలో పాడి పంటలకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. పంటకు ఎద్దులను, పాడికి ఆవులను ఉపయోగించడం అనాదిగా వస్తోంది. ధర్మానికి స్వరూపమైన ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైందని అర్థం. అందుకనే ధర్మబద్ధంగా మీరు సంపాదించిన అర్థాన్ని మీరు సంకల్పమాత్రంగా దానం చేస్తే అది తీసుకొని మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చిన నందీశ్వరుడి స్వరూపమే గంగిరెద్దులు. ఇక చివరిగా గాలిపటాలు. ఈరోజు పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎండలో గాలిపటాలు ఎగురవేస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు జరిగే సంక్రమణతో కూడిన ఆ సూర్యరశ్మిలో శరీరం ఉండటం వలన అనేక రుగ్మతలు నయమవుతాయని నమ్మకం కూడా ఉంది. ఇదే మన సంక్రాంతి విశిష్టత.